ప్రభుత్వం వేసింది. దాని మీద చివరికి ప్రభుత్వం మారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు రాబోయేటువంటి చట్టంకి దానికి పోలికలు వ్యత్యాసాలు ఏంటంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీరు దొంతి మాధవరెడ్డి అన్నారు. సార్ కాదు సార్, సారీ, నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు అలవాట్ల పొరపాటు. ఇది అన్నట్టు ధరణి రాకముందు మనకు గత 50 ఏళ్ళుగా ఈ భూమి వివాదాలు చాలా ఎక్కువగా ఉండినాయి. మరి దాన్ని సరిచేయడానికి ధరణి తెస్తున్నా అని ఒక 2-3 ఏళ్ళు మనకు చాలా ఊరించి ఆ ధరణి చట్టం తీసుకొచ్చారు. అంటే ఆర్ఓఆర్ చట్టం. ఆర్ఓఆర్ చట్టంలో చూస్తే ఒకటే పదం మార్చిండ్రు, డిజిటల్ అనేది ఒకటే మార్చిండ్రు, అంతకంటే ఎక్కువ ఏమి చేయలేదు. కానీ దానికి ముందు ఒక 24 నెలలు ఇది చేస్తాం అది చేస్తాం ప్రక్షాళన అవి ఇవి అని అన్నారు. మొత్తానికి అది ఒకటే తీసుకొచ్చి ఆ ధరణి పోర్టల్ తీసుకొస్తే దాని నుంచి ఇదివరకున్న వివాదాలు పరిష్కరించకుండా ఇంకా కొత్తగా లక్షల వివాదాలు మొదలైనాయి. దాంతో అది చాలా తీవ్రమైన సమస్యలు తీసుకొచ్చినాయి. ఈరోజు ప్రభుత్వం బీఆర్ఎస్ పడిపోవడానికి కారణము ఆ భూమి రికార్డుల అస్తవ్యస్త విధానం మాత్రమే. అయితే ఇక్కడ 3 విషయాలు. ఒకటి, పాస్బుక్లు ఇవ్వడము జారీ చేయడంలో తప్పులు అనేకం వచ్చినాయి. తర్వాత పాస్బుక్ల్లో భూమి విస్తీర్ణం ఎంత ఉంటుంది అనేది కూడా 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 3 ఎకరాలు చేయడం ఇట్లాంటివి చేశారు. ఆ తర్వాత ఈ రికార్డ్ని ముందట పెట్టుకొని అనేక భూములను సెక్షన్ 22 కింద వేసి బెదిరింపులు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఆ ధరణిలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిని మార్చి కొత్త అది తీసుకురావాలని ఆనాటి నుంచి కూడా అడుగుతున్నాము. ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది. అయితే ముసాయిదా చూసినాక ముసాయిదాలో కూడా కొన్ని మార్పులు మేము చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఇంకా మనము చూడలేదు. ఒక ముసాయిదా అయితే చూస్తున్నాము. అది ఏ మేరకు మార్పులు వచ్చినాయి అనేది మనము ఇంకా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి, భూమి రికార్డులు ప్రజల దగ్గర ఉన్న రికార్డులను పరిగణలోకి తీసుకుంటారా లేదా. ఎందుకంటే ఇదివరకు 76 సంవత్సరాల్లో మనకు 5-6 రికార్డ్ ఆఫ్ రైట్స్ వచ్చినాయి. ప్రతిసారి ఏదో కొత్త రికార్డు తయారు చేస్తున్నట్టు కనపడుతుంది ప్రభుత్వం దగ్గర. కానీ ప్రభుత్వం దగ్గరనే పాత రికార్డులు కనపడట్లేదు. మరి అటువంటప్పుడు రైతుల దగ్గర రికార్డు ఉంటే, ఇప్పుడు మేము చూసాము 1956లో ఇప్పుడు రావిరాల గ్రామంలో వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉంది, కానీ ఇక్కడ ధరణిలో ఆ రికార్డు లేదు. సో ఇట్లాంటి అంటే రైతులకి ప్రభుత్వము అప్పటి రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం ఇచ్చిన రికార్డులను పరిగణలోకి తీసుకుంటే అప్పుడు కొంత రికార్డులు సరిచేసే అవకాశం ఉంటుంది. రెండోది, భూమి సర్వే. ఈ సర్వే చేయాలి, సర్వే చేయకుండా జరగదు. ఎందుకంటే గ్రామాల్లో ఏం చేశారు, ఇదివరకు రిజిస్ట్రేషన్ టైంలో లేని భూమి రిజిస్ట్రేషన్ చేశాం. ఒక గ్రామంలో 1000 ఎకరాలు ఉంటే 1200 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినాయి. ఉన్నది 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది 1200 ఎకరాలు. రిమైనింగ్ 200 ఎకర్స్, వేర్ ఈజ్ 200 ఎకర్స్ అంటిల్ నో ఆన్సర్. నో ఆన్సర్. అదేం చేశారు, వాయిస్ లేని నోరు లేని రైతుల దాంట్లోకి వెళ్ళి కట్ చేస్తూ పోయారు. అది ధరణి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. మీకు ఆ కాంట్రాక్ట్లో వాళ్ళకి స్పష్టంగా ఇచ్చింది ఏంటంటే, ఒక విలేజ్లో ఎంత భూమి ఉంటుందో ఆ విస్తీర్ణానికి టోటల్ ఉండాలి మీ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఏం చేసారు, ఎవరెవరి దగ్గర కట్ చేయాలో చేసేసారు. అట్లే అందుకే రైతు దగ్గర పాత పాస్బుక్లో 5 ఎకరాలు ఉంటే ధరణి కింద ఇచ్చిన రికార్డులో 3 ఎకరాలే ఉన్నాయి. అందుకే పాపం 23 లక్షల మంది రోజు ఆఫీసుల చుట్టూ తిరిగి అనేక ఖర్చుల భారం పెరిగినాయి. రైతు బంధు రాలేదు,
లోన్ రాలేదు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక ఇంకా రెండో విషయం ఏంటంటే కానీ రికార్డు. నరసింహారెడ్డి గారు ఇక్కడ ఒక అంశం ప్రశ్న, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూముల్లో కూడా రకాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఎస్ఎండ్ భూముల, బంజర్ భూముల, లేకుంటే ఇనాం భూముల, పోరంబోకుల భూముల, వక్స్ భూముల, ఇట్లాంటివి దేవుడి మాన్యాల, సీలింగ్ భూముల, భూదాన్ భూముల, ఇట్లా అనేక రకాలుగా అనేక రకాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏంటంటే గతంలో ఇవి ప్రభుత్వం అంటే పట్టా భూములు కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి మీద నిషేధం ఉంటుంది, రిజిస్ట్రేషన్ జరగవు. కానీ ధరణి సందర్భంలో ఈ భూములన్నీ కూడా పట్టా భూములుగా దాంట్లో చేసి వాటిని బ్లాక్ చేశారు. ఎవరికి కావాలన్నప్పుడు ఆ పట్టా అని రాసేసారు. పట్టా భూమి అని చెప్పిన తర్వాత అది నరసింహారెడ్డి గారిదా, వేణుగోపాల్ రెడ్డి గారిదా, పివి శ్రీనివాసదా, రవీందర్ సింగ్దా తెలీదు. కానీ మల్టిపుల్ దానికి రిజిస్ట్రేషన్లు అయితే ఆ తర్వాత అంతిమంగా ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఆనాడు ఇది జరిగింది అనేటువంటి ఒక బలమైన విమర్శ ఇప్పుడు ఏదైతే మాజీ కలెక్టర్ ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది అనయ్ కుమార్ మీద, అది ఆ కోవకి చెందిందే అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి బలంగా. దానికే ఆస్కారం, మీరు చెప్పిన దానికి ఆస్కారం ఎక్కడొచ్చింది? ఎలక్ట్రానిక్ రికార్డు. ఎలక్ట్రానిక్ రికార్డు ప్రజల ముందు లేదు, ఎక్కడో కంప్యూటర్లలో నిక్షిప్తమైపోయింది. అది ఆ కీ కూడా తర్వాత వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు అది. ఆ ప్రైవేట్ కంపెనీ అసలు ఆ రికార్డులను గవర్నమెంట్కి తెలియకుండా సీసీఎల్ఏ కంట్రోల్లో కూడా లేదు. మొన్నటిదాకా ఎప్పుడైతే ఎన్ఐసికి ఇచ్చేదాకా కూడా ఈ రికార్డుల మీద ప్రభుత్వానికి అజమాయిషీ లేదు, ప్రైవేట్ కంపెనీకి ఉన్నది. అందుకే మేము అప్పటి నుంచి అడుగుతున్నాం, ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ భూములను ఎవరు ఎట్లా యాక్సెస్ చేసి ఆ రికార్డులలో మార్చేసిండ్రు, పేరు మార్చేసిండ్రు. ఒక ఉదాహరణ, పెద్దపల్లిలో 45 ఏళ్ల క్రితం అమ్మిపోయిన వ్యక్తి పేరు మీద 697 ఎకరాలు ఇప్పుడు ధరణిలో ప్రత్యక్షమైంది. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, మరి ఇదివరకు అవన్నీ మ్యూటేషన్ అయిపోయినాయి, ఆ రికార్డులు ఎందుకు రాలేదు? 45 ఏళ్ళ కిందటే ఆ వ్యక్తి పేరు మీద ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. అందుకే ఎలక్ట్రానిక్ రికార్డు, డిజిటల్ రికార్డు, ఇప్పుడు ఈవెన్ భూమాతలో కూడా ఆ సమస్య మనకి కనపడుతుంది. ఈ రికార్డు ప్రజల ముందు ఉండాలి, ట్రాన్స్పరెంట్గా కనపడితేనే మార్పులు చేర్పుల్లో మనకు కొంత పర్యవేక్షణ ఉంటుంది. రెండోది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తామన్నారు. అంటే ఒకసారి ఒక రికార్డు తయారైనాక దాన్ని మార్చడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడలేదు ధరణిలో. అందుకే ఇప్పుడు డిజిటల్ రికార్డు అనేది ఒక ప్రామిస్, కానీ దాన్ని తీసుకొని అనేక అవకతవకలు చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు భూమాతలో అట్లాంటివి లేకుండా చూడాలి అది.